ఓహో, నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలా? అలాగే వస్తానే. వచ్చి నీ సంగతి ఏంటో అక్కడే తెలుస్తాను. ఓహో, నాతో మాట్లాడడానికి నిర్ణయించుకున్నావన్నమాట. అయితే ఈ అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను? ఖచ్చితంగా అర్ధరాత్రి నిన్ను కలుస్తాను. జానకి, ఏదైనా మాట్లాడాలనుకుంటే గదిలో మాట్లాడితే సరిపోయేది కదా. ఈ మాత్రం దానికి ఇంటి బయటికి రావాలా? తాతయ్య, నేను. ఓ, నువ్వా? ఈ సమయంలో నువ్వెందుకు బయటకొచ్చావురా? నేను రావడం కా తాతయ్య, ఇక్కడికి చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చారా? ఓరి భగవంతుడా! లీలా కృష్ణ గారు, నువ్వెందుకు వచ్చాబెట్టి? మీరేగా బయటికి రమ్మని చిట్టి వేశారు. నేను రాసింది నీకు కాదే. సొరసేపొద్దని వాళ్ళెత్తే చిట్టంటూ బురద సేపడ్డది. అంత నా కర్మ కర్మ కర్మ. ఏంటండి ఈ మధ్య తప్పించుకు తిరుగుతున్నారు? ఏ నేను వదలను. ఉత్తమ్ గారు, మైథిలి, మొత్తానికి మీకు సినిమా కనపడి ఉంటుంది. సరే నువ్వు వెళ్ళి లైట్ ఆన్ చేసిరా. అలాగే. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. తొందరగా వెళ్ళిపోదాం పద. అమ్మా, నడుం పట్టేసిందిరా మనవడా. నడవలేకపోతున్నాను. కొద్దిగా నడుం విరు. అలాగే తాతయ్య. అమ్మయ్య, రామయ్య గారు, మైథిలి, పాపం తాతయ్య పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. అవునండి. అప్సరస లాంటి భార్య బతికే ఉండగా ఇలా పరాయి ఆడదంతో బుద్ధిమాలిన పనులు చేయడానికి మీకు సిగ్గులేదు? అంటే జానకమ్మ గారు. అసలు దీనికంతటికీ కారణం మీరు కాదు, ఇదిగో ఈ రాక్షసి. ఏ క్షణాన్ని ఇది ఇంట్లో అడుగు పెట్టిందో మీ మీద కన్నేసి నా కాపురంలో నిప్పులు పోసింది. దీన్ని వదిలిపెట్టను. ఈ రోజుతో దీని చాప్టర్ క్లోజ్. బాగుంటది. తాతయ్య, ఇడ్లీ వేస్తా. ఒక్క నిమిషం. ఆయన కోసం స్పెషల్ గా చట్నీ చేశాను. ఈ రోజు ఆయన ఈ చట్నీయే తింటారు. మీరు తాతయ్య గారి కోసం చట్నీ చేశారా? అవును. రాత్రి నాకొచ్చిన కోపానికి నేనే ఆయన్ని చట్నీ చేద్దామనుకున్నాను. ఏంటి నాన్నమ్మ అన్నావు? ఆహా, అది ఏం లేదురా. ప్రస్తుతం ఆయన పేషెంట్ కదా. ఈయన ఆరోగ్యానికి సరిపడేలాగా చట్నీ చేశాను. మీరు తినండి. తినండి. ఇదేంటండి? ఉప్పు లేదు, కారం లేదు, ఒట్టి చప్పగా ఉంది. అవును, చప్పగా ఉండాలని ఉప్పు కారం లేకుండా చప్పగా చేశాను. తినండి. అలాగే.
చూస్తున్నారుగా రామయ్య తాత ఎక్కడ చేయి దాటిపోతారు అని మీ నాన్నమ్మ గారు తెగ భయపడిపోతున్నారు. అవును, మా నాన్నమ్మకి తెలియకుండానే భార్యలాగా ఆలోచిస్తుంది. ఆయన సొంత భార్య అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. అన్నట్టుగా ఏంటి? భర్తే కదా, అందుకే అలా వణికిపోతున్నారు. అవును, ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళ మీద కోపం చూపిస్తారంటారు కదా. ఇప్పుడు మా నాన్నమ్మకి తెలియకుండానే తాతయ్య మీద ప్రేమని కోపాన్ని కలిపి చూపిస్తుంది. అవును, ఆవిడ వాలకం చూస్తుంటే త్వరలోనే తాతయ్య గారిని క్షమించి మనతోనే ఉండిపోమని చెప్పేలా ఉన్నారు. హ్మ్. ఉప్పు కారం లేకుండా ఎలా తింటారమ్మమ్మ గారు? అందరూ తిన్నట్టుగానే నోటితోనే తింటారు. ఒంట్లో ఉప్పు కారాలు ఎక్కువయి ఎగిరెగిరి పడుతున్నారు. అవి కాస్త తగ్గిస్తేనైనా దారికి వస్తారని తగ్గించాను. ఏమంటున్నారు జానకమ్మ గారు? ఉప్పు కారాలు ఎక్కువై ఎగిరెగిరి పడుతున్నానా? అదే, అర్ధరాత్రి బయటికి వెళ్ళడాలు, అడ్డమైన వాళ్లతో ఒళ్ళు పట్టించుకోవడాలు, అలాంటివి తగ్గాలంటే తినే వంటల్లో ఉప్పు కారాలు తగ్గిస్తేనే మంచిది.